ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఎటువంటి జామింగ్ అయినా విత్‌స్టాండ్ అవ్వగలదు. అంటే ఎవరైనా వాటిని జామ్ చేసినా ఆకాష్ దాన్ని తట్టుకొని ముందుకెళ్ళగలదనమాట. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తదనమాట. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఆకాష్ మిసైల్స్ మనం డిప్లాయ్ చేయగలం. అదేవిధంగా ఎటువంటి లాంచెస్ మీదైనా వీటిని లాంచ్ చేయగలం. ఉదాహరణకి యుద్ధ ట్యాంకులు T-72 ఇలాంటి ట్యాంక్స్ మీద నుంచి కూడా ఆకాష్ మిసైల్స్ మనం లాంచ్ చేయగలం. భారత రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి, ఈ మిసైల్ సక్సెస్ అనేది, ఇలాంటివి రియల్ టైమ్ టెస్ట్ సక్సెస్ అనేది మనకి కొత్త కాన్ఫిడెన్స్ ఇవ్వబోతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క మిసైల్స్ ఎలా పనిచేస్తాయని కూడా ఒక డెమాన్‌స్ట్రేటర్‌గా ఇది పనిచేస్తదనమాట రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో. అంతేకాదు మన యొక్క మిసైల్స్ మనం ఇప్పుడు ఇంపోర్ట్స్ మీద కాదు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ మీద కాదు, ఎక్స్‌పోర్ట్స్ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకాష్, ఈ సక్సెస్ అంతా కూడా మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయంగా మన మార్కెట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.